Hello everyone, let's start our GST revision part 3. In this part 3, I am going to discuss question number 2. What are the cases for which GST registration is compulsory? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కంపల్సరీ చూసుకోవాలి. సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్, మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ గురించి చెప్పిందనమాట. రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టర్న్ ఓవర్. మనం పార్ట్ నెంబర్ 2 వీడియోలో డిస్కస్ చేసినాం కదా, 20 lakhs, 10 lakhs, 40 lakhs టర్న్ ఓవర్. ఆ టర్న్ ఓవర్ ఇందులో అసలు మనం కన్సిడర్ చేయమన్నమాట. ఈ కండిషన్స్లో నువ్వు ఫాలో అయినావు అనుకో, ఈవెన్ ఈ టర్న్ ఓవర్ 1 రూపీ ఉన్నా సరే నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అన్న కంపల్సరీ రిజిస్ట్రేషన్ అన్న ఒకటే అనమాట. క్వశ్చన్ ఎట్లన్నా అడగవచ్చు ఎగ్జామ్లో, నువ్వు అలా అడుగున్నావు. పర్సన్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. నువ్వు ఇంటర్ స్టేట్ సప్లై చేసినావు అనుకో, ఈవెన్ నీ టర్న్ ఓవర్ 10 రూపీస్ ఉన్నా సరే నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇక్కడ టర్న్ ఓవర్ 20 lakhs, 10 lakhs, 40 lakhs అప్లికేబుల్ అవ్వదు అనమాట ఈ కండిషన్స్లో. ఇంట్రెస్ట్ సప్లై అంటే ఏంటి? ఈ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ పర్సన్ గోవా స్టేట్ అతనికి గూడ్స్ సప్లై చేసిండు అనుకో, చలో ఇతను తెలంగాణ పర్సన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందనమాట. టర్న్ ఓవర్ పట్టించుకోవద్దు ఇక్కడ. సెకండ్ వన్, ఈ కామర్స్ ఆపరేటర్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా, అలా టర్న్ ఓవర్ ఈవెన్ 20 రూపీస్ ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ బోత్. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కంటిన్యూస్గా బిజినెస్ చేయడం అనమాట. ఒక 2 months లేదా 3 months బిజినెస్ చేస్తాడు, తర్వాత బిజినెస్ క్లోజ్ చేస్తాడు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా సేల్ చేస్తాడు ఇతను, ఇక్కడ రైనీ సీజన్లో సేల్ చేస్తాడు అనమాట. అంతే ఇతను మళ్ళీ వేరే సీజన్లో అతను షాప్ పెట్టాడు అనమాట. ఇట్లాంటి పర్సన్స్ టర్న్ ఓవర్ 100 రూపీస్ ఉన్నా సరే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అనమాట. 20 lakhs, 10 lakhs వీళ్ళకి అప్లికబుల్ అవ్వదు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఎన్ఆర్టీపీ మేకింగ్ ట్యాక్సిబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ బోత్. ఎన్ఆర్టీపీ అంటే ఎవరంటే, ఇండియాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. ఫారెన్ నుంచి ఒక పర్సన్ వచ్చి ఆ ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ పెట్టుకొని సేల్ చేద్దామని అనుకుంటున్నాడు అనమాట. సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, అట్లీస్ట్ 5 days బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ సిటీపీ కానీ ఎన్ఆర్టీపీ కానీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. బిజినెస్ స్టార్ట్ చేసే అట్లీస్ట్ 5 days ముందు, అంటే 6 days 7 days అయినా పర్లేదు, అట్లీస్ట్ 5 days ముందు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. పాయింట్ నెంబర్ 5, పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ అండర్ ఆర్సీఎం ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్. ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ మనం. ఏ లిమిటెడ్ పర్చేస్డ్ క్యాషూ నట్స్ ఉన్నాయి కదా, నట్స్ ఫ్రమ్ బి లిమిటెడ్ అనమాట. బి లిమిటెడ్ సప్లయర్ అయింది, ఇక్కడ ఏ లిమిటెడ్ రిసిపియంట్ అయింది. సో ప్రైస్ ఆఫ్ దట్ క్యాషూ నట్స్ ఇస్ 10,000 రూపీస్. జిఎస్టీ ఎంత? 1,000 రూపీస్. జనరల్గానైతే సప్లయర్ ఈ 1,000 రూపీస్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి. కానీ క్యాషూ నట్స్ కేసులో పర్చేసర్ ఉంటారు, రిసిపియంటే ఆర్సీఎం బేసిస్లో రివర్స్ ఛార్జ్లో గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలి 1,000 రూపీస్. బి లిమిటెడ్కి కావాలి 10,000 పే చేయాలి. ఈ 1,000 రూపీస్ ఉంది కదా, రిసిపియంటే ఏ లిమిటెడ్ గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. సరే కదా, రిజిస్ట్రేషన్ కాదు కదా, ఒకవేళ మనం పే చేయాలంటే జిఎస్టీ అంటే ఇతనికి ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదనుకో, రిజిస్ట్రేషన్ తీసుకొని మరి గవర్నమెంట్కి పే చేయాల్సిందే ఈ 1,000 రూపీస్. ఎందుకంటే అది ఆర్సీఎం కదా, ఇన్వర్డ్ సప్లైస్ పైన మనం పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్. నువ్వు పే చేయాలంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కదా. సో అందుకే ఏదైనా కనుక గూడ్స్ నువ్వు పర్చేస్ చేసినావు దానిపైన రివర్స్లో నువ్వే ట్యాక్స్ పే చేయాలనుకో, నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. పర్సన్ రెస్పాన్సిబుల్ టు డిడక్ట్ టీడీఎస్, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ అథారిటీ, గవర్నమెంట్ ఏజెన్సీస్, పిఎస్యూస్ వీళ్ళందరూ టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నమాట. సో డిడక్ట్ చేయాలంటే కంపల్సరీ వీళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. యాజ్ ఏ టీడీఎస్ డిడక్టర్ లాగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. టర్న్ ఓవర్ ఇక్కడ అప్లికబుల్ ఉంటుంది అనమాట. ఈవెన్ 1-2 రూపీస్ టర్న్ ఓవర్ వాళ్ళది ఉన్నా సరే కంపల్సరీ టీడీఎస్ డిడక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. 7th, ఫుడ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ ఉంది కదా, హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ నుంచి ఏమైనా సర్వీస్ తీసుకుంది అనుకోండి, దానిపైన కలెక్షన్ జిఎస్టీ ఉంటుంది కదా, ఆ జిఎస్టీ పైన మనకు ఐటీసీ వస్తుంది కదా, పే చేస్తే యాజ్ అ కస్టమర్ ఆ ఐటీసీని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట ఎవరికి? బ్రాంచెస్కి. అట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెడ్ ఆఫీసు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ లాగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. టర్న్ ఓవర్ లిమిట్ అప్లికేబుల్ లేదు దీనికి.
సో నువ్వు నీ బ్రాంచెస్కి ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నువ్వు ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ లాగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, పర్సన్ సప్లయింగ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ రిట్రైవల్ సర్వీసెస్, OIDAR సర్వీస్ అంటారు దీన్ని, ఫ్రమ్ ఎ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా టు అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా అనమాట, వాళ్ళ కంపెనీ వేరే కంట్రీలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, కానీ వాళ్ళు ఇండియా అతను అది కూడా అన్రిజిస్టర్డ్ పర్సన్కి సప్లై చేస్తున్నారు అనుకో సర్వీస్, దానిపైన GST ఎవరు పే చేయాలి? OIDAR ఉంది కదా, ఫారెన్ కంపెనీ, అదే పే చేయాలన్నమాట. ఎందుకంటే రిసిపియంట్ పే చేద్దామంటే అతను రిజిస్ట్రేషన్ లేదు, సో సప్లయరే ఇండియాలో రిజిస్ట్రేషన్ తీసుకొని మరీ పే చేయాలి. ఇక టర్న్ ఓవర్ లిమిట్స్ ఏం లేదు, 20 lakhs 10 lakhs అని చెప్పేసి కంపల్సరీ ఈవెన్ 1 రూపీ కూడా సప్లై చేసినా సరే ఇండియన్ పర్సన్కి, అది కూడా అన్రిజిస్టర్డ్ పర్సన్కి నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇండియాలో తీసుకోవాల్సింది. ఎవరు? OIDAR, నెట్ఫ్లిక్స్ ఉంది కదా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు. నెక్స్ట్ ఏజెంట్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆన్ హిస్ ఓన్ నేమ్. మనం ఏజెంట్కి గూడ్స్ సప్లై చేస్తాం, ఏజెంట్ మన పేరు పైననే మన బిల్ పైననే మళ్ళీ ఫర్దర్ సప్లై చేసింది అనుకో రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. కాకపోతే మనం ఏజెంట్కి సప్లై చేసినాం, ఏజెంట్ తీసుకున్నాడు, మళ్ళీ ఏజెంట్ ఇంకో బిల్ ప్రిపేర్ చేసిండు ఆయన ఓన్ నేమ్ పైన చేసి మళ్ళీ సప్లై చేసిండు అనుకో, ఆ ఏజెంట్ ఉండు కదా, ఆ ఏజెంట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఇవి 9 points కంపల్సరీ రిజిస్ట్రేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 3 వాలంటరీ రిజిస్ట్రేషన్. ఏ పర్సన్ దో హీ ఈస్ నాట్ లయబుల్ టు రిజిస్ట్రేషన్, ఆయన 22 సెక్షన్లో లయబుల్ అవ్వలేదు, 24 సెక్షన్లో లయబుల్ అవ్వలేదు, అయినా కానీ అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు. మే వాలంటరీలీ అప్టైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ షెల్ అప్లై టు సచ్ పర్సన్. రిజిస్ట్రేషన్ తీసుకుంటే అన్ని ప్రొవిజన్స్ రిజిస్టర్డ్ పర్సన్కి ఎట్లా అప్లై అవుతాయో యాక్ట్లో ఉన్నాయన్నీ ఇతను కూడా సేమ్ అలాగే అప్లై అవుతాయి అనమాట. నెక్స్ట్ సెక్షన్ 23 పర్సన్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. మీకు చెప్పిన సెక్షన్ 23 అని చెప్పింది, ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ తీసుకోవద్దో వాళ్ళ గురించి చెప్పింది అనమాట. పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ బోత్ విచ్ ఆర్ నాట్ లయబుల్ టు GST ఆర్ హోల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ GST. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ సప్లయింగ్ ఆల్కహాలిక్ లిక్కర్ పైన ఇంకా వ్యాటే నడుస్తుంది అనమాట, వాల్యుడెడ్ ట్యాక్సే ఉందన్నమాట, GST అప్లికబుల్ అవ్వలే. ఒకవేళ నువ్వు ఎక్స్క్లూజివ్గా ఆల్కహాల్ సప్లై చేస్తున్నావు అనుకో, నువ్వు GSTలో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ నీ టర్న్ ఓవర్ 100 lakhs ఉన్నా సరే, 200 lakhs ఉన్నా సరే, 10 crores ఉన్నా పర్లేదు, నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ క్వశ్చన్లో టర్న్ ఓవర్ లిమిట్లో ఫాలో అవ్వవు, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్లో కూడా నువ్వు లేవన్నమాట. ఇందులో ఎక్కడైనా ఉందా ఆల్కహాల్ సప్లై చేసి అతను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఎక్కడైనా ఉందా? లేదన్నమాట. సో నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం అసలు లేదన్నమాట. ఎప్పుడు ఆల్కహాల్ ఏమైనా సప్లై చేస్తున్నావు అనుకో, అది హోల్లీ ఎగ్జామ్ట్ గూడ్స్ కానీ, నాట్ లయబుల్ టు GST కానీ అట్లాంటి గూడ్స్ ఏమైనా సప్లై చేస్తున్నావు ఎక్స్క్లూజివ్గా, నువ్వు ఎగ్జామ్ట్ అనమాట. హోల్ ఎగ్జామ్ గూడ్స్ అంటే ఏంది? నువ్వు మిల్క్ సప్లై చేస్తున్నావు, ఎక్స్క్లూజివ్గా మిల్క్ ఒకటి సప్లై చేస్తావు అనమాట, అది ఎగ్జామ్ట్ కదా. ఈవెన్ టర్న్ ఓవర్ 40 lakhs ఉన్నా సరే, 50 lakhs ఉన్నా సరే నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎన్ అగ్రికల్చరిస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఏదైతే మనం ల్యాండ్ నుంచి కల్టివేట్ చేసినామో, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా, అవి సప్లై చేసిన అనుకో ఒక అగ్రికల్చరిస్ట్, అతను GST రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, GST పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుంది కదా, అది GST నుంచి ఎగ్జామ్ట్ అనమాట. సో GST అతనికి పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎందుకు? GST పే చేయనప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని, అందుకే వాళ్ళు ఎగ్జామ్ట్ అనమాట రిజిస్ట్రేషన్ నుంచి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ RCM అవుట్వర్డ్ సప్లైస్. నువ్వు సప్లై చేస్తావు కదా, ఆ సప్లై పైన GST పే చేయాల్సిన లయబిలిటీ రిసిపియంట్ పైన ఉందన్నమాట. RCMలో రివర్స్లో రిసిపియంట్ పే చేస్తావు, నువ్వు చేసిన సప్లై పైన GST పే చేయాలి చూసినావా, అది నువ్వు పే చేయవు, సప్లయర్, రిసిపియంట్ పే చేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ సర్వీసెస్ ఉన్నాయి కదా, నువ్వు ఎవరికైతే బ్యూటీ పార్లర్ సర్వీసెస్ ఇస్తావో ఆ సర్వీసెస్ తీసుకుని చూసినావా రిసిపియంట్, అతనే GST పే చేయాలి. సో నువ్వు ఇక్కడ GST పే చేయాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకోవడం అవసరమా? ఇప్పుడు అవసరం లేదు కదా, అందుకే నిన్ను రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జామ్ చేశారనమాట. ఈ 3 కేసెస్లో నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో వీ విల్ వైండ్ అప్ ద క్వశ్చన్ నెంబర్ 2 ఆల్సో విత్ దిస్.